అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 135. బాతింగ్ ఫినిష్ చేసుకుని బయటకు వచ్చిన అంజు కళ్ళు బెడ్ మీదకి వెళ్ళగానే కళ్ళు జిగేలుమంటూ కనిపిస్తున్న రాణి పింక్ కలర్ ఫుల్ జరీ వర్క్ లెహంగా చూస్తుంటే పాప కళ్ళు పెద్దవవుతుంటే వెనుక నుండి భుజం మీద చెయ్యి పడగానే ఉలిక్కిపడి చూస్తుంది అంజు. ఏంటి అలా చూస్తున్నావు అంటాడు. ఇదేంటి ఇంత హెవీ వర్క్ ఉంది? హా! నీకోసమే మన రిసెప్షన్‌కి ఆ మాత్రం లేకపోతే ఎలా? ఇంత కాస్ట్‌లీ లెహంగా అవసరమా? అవసరమే. ది గ్రేట్ హర్షవర్ధన్ రెడ్డి వైఫ్‌కి ఆ మాత్రం లేకపోతే ఎలా? అంటూ ఆమె మీద ఉన్న టవల్‌ని తీస్తుండగా, ఓయ్! ఏం చేస్తున్నావ్? అంటుంది బెదురు చూపులు చూస్తూ. మా వైఫ్‌కి డ్రెస్ వేర్ చేస్తున్నాను బేబీ. అంత లేదు బాబూ. తమరు వేర్ చేయాల్సిన అవసరమేమీ లేదు. మీరు వేసుకొని బయటకు వెళ్తే నేను డ్రెస్ వేసుకుంటాను అంటుంది. ఈరోజు మన రిసెప్షన్ కదే. నా చేతులతో ఈ డ్రెస్‌ని వేస్తాను. కాదనకు బేబీ. అబ్బా! మరీ అంత రిక్వెస్టింగ్‌గా అడగకురా. వద్దని చెప్పాలనిపించదు. అదే నేను అనేది. వద్దని చెప్పకు. ఈరోజు డ్రెస్‌ని నేనే వేర్ చేస్తా అనగానే ప్లీజ్ హర్ష ఇంకో 2-3 డేస్ ఓపిక పట్టు. తర్వాత నీ ఇష్టం. ఆ! 2-3 డేస్ ఓపిక పడితే అంటాడు ఏం తెలియనట్టు. అంతా ఇన్నోసెంట్‌గా అడగకు బాబూ. నీకు అన్నీ తెలుసు అని నాకు తెలుసు. ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట విను. నేనే మార్చుకుంటాన్రా. వినను. ఇప్పుడు నువ్వేం చెప్పినా వినను. ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. నీకు ఈ డ్రెస్ వేర్ చేయాల్సిందే అంటూ ముందుకు వస్తూ ఉంటాడు. ప్లీజ్ రా అంటూ వెనుకకు అడుగులు వేస్తూ ఉంటుంది అంజలి. నా మాట విను బేబీ. నా ఇష్టంగా కొన్న డ్రెస్‌ని నా బేబీకి వేస్తాను. కాదనకు అంటూ రిక్వెస్టింగ్‌గా అడుగుతూ ముందుకు వస్తూ ఉంటాడు. నువ్వు మరీ అంతలా రిక్వెస్ట్ చేస్తుంటే నేను ఓకే చెప్పాల్సి వస్తుందిరా. నేను అదే అంటున్నా. ఒప్పుకో బేబీ. సరే అయితే కళ్ళు మూసుకో అంటుంది. ఎందుకు అంటాడు. కనీసం ఇన్నర్ అయినా నన్ను వేసుకోనివ్వరా? హుహు. నేనే వేస్తాను అనగానే హర్ష కాస్త ఓవర్ అయినట్టుంది. చూసే సమయం ఇది కాదు కానీ దానికి కాస్త టైం ఉంది. ఓపిక పట్టు. ప్లీజ్ రా. ఈ ఒక్కసారికి నా మాట విను. డ్రెస్ నువ్వే వేద్దువు. మా బాబు కదూ, మా బుజ్జి కదూ అని మరీ రిక్వెస్ట్ చేసేసరికి ఓన్లీ ఇన్నర్స్ మాత్రమే నువ్వు వేసుకోవాలి. డ్రెస్‌ని నేనే వేస్తాను అనగానే ఓకే క్లోజ్ యువర్ ఐస్ అని అనగానే కళ్ళు మూసుకుంటాడు హర్ష. కళ్ళు తెరిచావనుకో బాగోదు చెబుతున్నా. చూస్తే మాత్రం నువ్వు చేసేదేముందే తింగరబుచ్చి. సర్లే త్వరగా కానివ్వు అంటాడు. ఆమె మీద ఉన్న టవల్‌ని చిన్నగా రిమూవ్ చేసి ఇన్నర్స్ వేసుకొని కళ్ళు మూసుకున్నాడు కదా అని బెడ్ మీద ఉన్న లెహంగాని మెల్లగా తీసుకుంటుండగా టక్కున ఆమె చెయ్యి మీద అతడి చెయ్యి చేరిపోయి టక్కున దగ్గరికి లాక్కొని ఏంటి పాప డ్రెస్ నేను వేస్తా అని చెబుతుంటే నువ్వు మెల్లగా తీస్తున్నావు అంటూ కళ్ళు తెరిచి చూడగానే ఎదురుగా ఉన్న దృశ్యానికి ఐస్ ఫ్రీజ్ అవుతాయి హర్షకి. మేనిఛాయ వర్ణంలో కాంతి లీనుతున్న ఆమె శరీరాన్ని చూడగానే బాబు గుండెల్లో కోటి వీణలు శృతి కలుపుతుంటే కష్టంగా అదుపు చేసుకుంటూ అతడి చేతులు ఆమెను చేరుతుండగా అంజు ఒక్కసారిగా ఉలిక్కిపడి సెమీ న్యూడ్గా ఉన్న ఆమె శరీరాన్ని కనపడనివ్వకుండా అతడి కళ్ళ మీద చేతులు పెడుతుంది. అతడి కళ్ళ మీద పెట్టిన ఆమె చేతులని స్మూత్గా రిమూవ్ చేస్తూ నిన్ను ఎలా అయినా చూసే రైట్స్ నాకు మాత్రమే ఉన్నాయి బేబీ అంటూ ఆమెను చుట్టేసి స్మూత్గా జారుతున్న భుజం మీద చిన్నగా పెదవులు ఆంచి తీయని బాధగా పంటిగాటు ఇవ్వగానే అంటుంది నొప్పికి. సౌండ్ బయటికి రాకుండా ఆమె పెదవుల మీద అతడి పెదవులు ఉంచి తనలోని అధరామృతాన్ని జుర్రుకోవాలని యవ్వనం పరవళ్ళు తొక్కుతుంటే పెదవులతో మొదలైన ముద్దు ఆమె నాలుకలోని ప్రతి అణువును రుచి చూస్తూ ఇతర మకరామృతాన్ని జుర్రుకొని 10 నిమిషాలకు ఇద్దరి ఊపిరి భారం అవ్వగా వదిలిపెడతాడు. గుర్రుగా చూస్తుంది అతడిని. ఆమె చూపులని ఏమాత్రం పట్టించుకోకుండా పక్కన ఉన్న డ్రెస్ తీసి ఆమెకు వేరు చేస్తాడు. ఆ డ్రెస్‌ని వేరు చేసిన అంజుని చూసి కళ్ళు చెదిరిపోతాయి అతనికి. ముద్దుగా పుత్తడి బొమ్మలా కనిపిస్తున్న ఆమెని చెయ్యి పట్టి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టి మేకప్ వేయడానికి రెడీ అవుతున్నాడు బాబు. నువ్వు మేకప్ వేస్తావా అన్నట్లు అతడిని చూస్తుంది అంజు. అవును అన్నట్లు కళ్ళార్పుతాడు. పతి సేవకి మురిసిపోతూ ఆమె అతని చేత్తో మేకప్ వేయించుకోవడానికి రెడీ అవుతుంది అంజు. ఒకసారి కళ్ళు మూసుకో అంటాడు. వై హర్ష చెప్పింది చేయవే క్లోజ్ యువర్ ఐస్ అనగానే
కళ్ళు మూసుకుంటుంది అంజు. చెప్పే వరకు ఓపెన్ చేయకు, దెబ్బలు పడతాయి. సరే అని కూర్చుంటుంది. డ్రెస్సింగ్ టేబుల్‌లో ఉన్న ఫేస్ క్రీమ్ తీసుకొని లైట్‌గా రుద్ది మేకప్ బాక్స్ ఓపెన్ చేసి పఫ్‌తో చిన్నగా అద్దుతూ పెదవులకి థిక్ చాక్లెట్ కలర్ లిప్‌స్టిక్ లైట్‌గా వేసి కనుబొమ్మలకి కాజల్ పెట్టి ఐ షేడ్ వేసి బుగ్గన చుక్క పెట్టి కనుబొమ్మల మధ్యలో రాణి పింక్ కలర్ స్టోన్‌తో ఉన్న స్టిక్కర్ పెట్టి మ్యాచింగ్ బ్యాంగిల్స్ మెడలో అతడు తెచ్చిన డైమండ్ నెక్లెస్ పెట్టి నడుముకి సన్నని మువ్వల వడ్డానం పెట్టి జుట్టుని పూలతో కవర్ చేసి లీవ్ చేస్తాడు. ఎందుకంటే బాబుకి జుట్టు అల్లడం రాదు కాబట్టి. సింపుల్‌గా రెడీ చేసి మిర్రర్ ముందు నిలబెట్టి ఓపెన్ యువర్ ఐస్ అనగానే మెల్లగా కళ్ళు తెరిచి చూసిన అంజలికి అసలు నేనేనా అన్నట్లు అనిపిస్తుంది ఆమెకి. హర్ష ఆమెను నఖశిఖ పర్యంతం చూసి యూ లుక్ వెరీ సెక్సీ అనగానే చిరుకోపంగా చూస్తుంది అతడిని. అబ్బా ఆ చూపేంటే చాలా టెంప్టింగ్‌గా ఉన్నాయి అనుకుంటూ ఆమెను టచ్ చేయబోయి చేతిని వెనకకు తీసుకుంటాడు. అతడి రియాక్షన్‌కి షాక్ అయ్యి ఏమైంది హర్ష అంటుంది. ఏమో నిన్ను ముట్టుకొని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని అనగానే డిస్టర్బ్ చేయడం అంటే అర్థం కాలేదు. అదే బేబీ పుత్తడి బొమ్మలాగా రెడీ చేశాను కదా నేను ముట్టుకుంటే మేకప్ అంతా చెరిగిపోతుందని అంటున్న అతడి మాటని బయటకి రాకముందే పాప అతడికి కరుచుకుపోయి అతని పెదాలని గాఢంగా శృతి కలుపుతుంది. అలా కొంత సమయానికి వదిలి ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. నాకు నీకంటే ఇవేవీ ఎక్కువ కాదు అని పక్కన రాయల్ బ్లూ కలర్‌లో ఉన్న సూట్ తీసి హర్షకి వేస్తుంది. తనకి దిష్టి తగలకుండా బుగ్గకి చుక్క పెడుతుంటే ఓయ్! నేనేమి పసిపిల్లాడిని కాదే రోజూ పెట్టుకోడానికి. నిన్న అంటే పెళ్లి కొడుకుని కాబట్టి పెట్టావు. ఈరోజెందుకు? వద్దు అంజు. ఎవరైనా చూస్తే బాగోదు. ఎవరు చూసినా నాకు సంబంధం లేదు. నా మొగుడికి దిష్టి తగలడానికి వీల్లేదు అంటూ బుగ్గకి చుక్క పెడుతుంది అంజలి. నీలో కూడా శాడిజం ఉంది. కానీ అది బయటకు కనిపించకుండా దాచేస్తావు అంతే అంటూ ఆమె బుగ్గ పట్టి లాగుతాడు. అంజలి అతడి మాటలకి నవ్వుతూ బుగ్గ మీద చుక్క పెట్టి పౌడర్ అద్దుతుంది. అమ్మ తల్లి ఇక చాలు లేవే ఎవరైనా చూస్తే బాగోదు అని అంటూ ఉండగా అన్నయ్య వదినా అంటూ పిలుపు వినిపిస్తుంది. అదిగో నిత్య వచ్చినట్టుంది అంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు హర్ష. ఎదురుగా చూసిన నిత్య స్టాచ్యూలాగా మారిపోతుంది. కళ్ళు సంబరాశ్చర్యంతో నిండిపోతే ఆమెను కదిలించడానికి వస్తుంది అంజలి. ఆమె భుజం మీద చెయ్యి వేసి నిత్య అని కదుపుతుంది. విగ్రహంలా చూస్తున్న తనని చూసి హా అని ఈ లోకంలోకి వస్తుంది నిత్య. ఏమైంది అలా చూస్తున్నావ్ అంటుంది. మీరేంటి వదినా ఇంత అందంగా తయారయ్యారు? బాబోయ్ చూస్తున్న నాకే ఇలా ఉంటే చిన్న గెస్ట్లందరూ డిన్నర్ చేయకుండానే మీ అందాన్ని కడుపులో నింపేసుకొని వెళ్ళిపోతారు. వామ్మో ఏంటి నిత్య నువ్వు మరీ మోసేస్తున్నావ్? మోయడం కాదు వదినా. అబ్బబ్బబ్బా ఎంత బాగున్నావో తెలుసా? చెప్పటానికి అసలు భాష కరువైంది. అన్నయ్య నువ్వు కూడా ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నావేంట్రా? అమ్మాయిల మనసులు అల్లాడిపోతాయి. వాళ్ళని అలా బతకనివ్వరా బాబూ. నిత్య కాస్త ఓవరైనట్టు లేదు? అస్సలు లేదు. నేను మాట్లాడే మాటలు ఏవీ సరిపోవు. అంత బాగున్నారు. మిమ్మల్ని వర్ణించడానికి కూడా పదాలు లేనంతగా. చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నావన్నయ్య. వదిన సంగతి చెప్పనక్కర్లేదు. అబ్బాయిల గుండెల్లో బాణాలు కాదు గుణపాలే దిగిపోతాయి అనగానే నిత్య మాటలకి కోపం వస్తుంది హర్షకి. ఇక పొగిడింది చాలే నిత్య. సరే కానీ అందరూ రెడీ అయ్యారా? వెళ్దామా ఇక అంటాడు. అందరూ రెడీగా ఉన్నారన్నయ్య. వెళ్దాం. మరి నువ్వేంటి రెడీ కాలేదు? అదేంటన్నయ్య నేను రెడీ అయ్యాను. చూడు ఆమె కట్టుకున్న పట్టు చీరను చూపిస్తుంది నిత్య. ఇది కాదు నిత్య నీ రూమ్‌లో చూడలేదా? ఏమో అన్నయ్య నేను మామ్ రూమ్‌లో రెడీ అయ్యాను. అవునా ఇప్పుడు రెడీ అవ్వు. వెళ్ళు లేట్ అవుతుంది అంటూ ఆమెను తన రూమ్‌కి పంపించేస్తాడు. రూమ్‌కి వెళ్ళిన నిత్య కళ్ళు కూడా అక్కడ ఉన్న డ్రెస్‌ని చూసి షాక్ అవుతాయి. లైట్ గ్రీన్ కలర్‌లో మెరిసిపోతున్న లెహంగాని చూసి అన్నయ్య ప్రేమకి పొంగిపోతూ కట్టుకున్న పట్టు చీరని తీసి హర్ష తెచ్చిన డ్రెస్‌ని వేసుకుంటుంది నిత్య. అంతలో కిరణ్ డోర్ నాక్ చేయడంతో ఎవరు? అంటుంది. నీ రూమ్‌లోకి ఎవడొస్తాడే? నేనే అంటాడు కిరణ్. ఒక 5 మినిట్స్ ఆగు బాబూ అంటుంది. 5 మినిట్స్ కాదు 1 మినిట్ కూడా ఆగను. ఓపెన్ ద డోర్. రేయ్ చెబుతుంటే అర్థం కాదా? డ్రెస్ వేర్ చేస్తున్నాను. 3 గంటల నుండి కడుతూనే ఉన్నావు కదే. మళ్ళీ ఇంకేం డ్రెస్ వేస్తున్నావ్? మా అన్నయ్య నాకు ప్రేమతో కొనిచ్చిన డ్రెస్ వేసుకుంటున్నాను.
మంచిది కానీ ఫస్ట్ అయితే డోర్ తీ అని అంటున్న కిరణ్ ఒక్కసారిగా డోర్ ఓపెన్ అవ్వడంతో చూడగానే బాబు కూడా స్టన్ అయి నిలబడతాడు. ఏంటి అని కళ్ళెగరేస్తుంది. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అంటాడు. ఆ మాటకి సిగ్గుతో అటువైపు తిరుగుతుంది నిత్య. కిరణ్ లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి ఆమెని చుట్టేస్తాడు. చాలా ముద్దుగా ఉన్నావు నిత్య. ఈ డ్రెస్ చాలా బాగుంది నీకు. మా అన్నయ్య అంటే ఏమనుకుంటున్నావు? వాడు కాస్త ప్రేమను చూపించాడు అంటే ఆ ప్రేమలో అంతం ఉండదు. అనంతం మాత్రమే అని వాళ్ళ అన్నయ్య గురించి గొప్పలు చెబుతుంది నిత్య. మీ అన్నయ్య గురించి నీకంటే ఎక్కువగా నాకే బాగా తెలుసే. నువ్వేంటి కొత్తగా నాకు నేర్పిస్తున్నావు? సర్లే, నువ్వేంటి మరి ఇలా పట్టేసుకున్నావు? వదులు, లేట్ అవుతుంది. అందరూ మన కోసమే వెయిట్ చేస్తున్నారు అంటుండగా ఉష్ అని ఆమె నోటి మీద వేలు పెడతాడు కిరణ్. ఏం చేస్తాడో అని టెన్షన్గా చూస్తుంది నిత్య. ఏం చెయ్యను బేబీ, టెన్షన్ పడకు అంటూ అతడి పెదవులు ఆమె బుగ్గ మీద నుంచి రబ్ చేస్తూ ముడుచుకున్న పెదవుల మీద చిన్నగా ముద్దు పెట్టి పద అంటూ ఆమె చెయ్యి పట్టుకొని బయటికి తీసుకొస్తాడు. అతడి స్పర్శకి షాక్తో గుండె కొట్టుకుంటుంటే అదుపు చేసుకుంటూ అతడి వెంట నడుస్తుంది నిత్య. అంతలో హర్ష అంజు కూడా రావడంతో ఇద్దరి జంటలను చూసిన బంధువుల కళ్ళకు రుచికరమైన విందు లభిస్తుంటే రెప్ప వేయడం మరిచి చూస్తున్నారు ఇద్దరిని. ఇంతలో సింధుజ బెడ్రూమ్ నుండి బయటకు వచ్చి నా పిల్లలకి దిష్టి పెడుతున్నారా ఏంటి అంటున్న ఆమె మాటలకి తేరుకొని సింధుజ, నువ్వు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో బంగారం లాంటి పిల్లలు దొరికారు అని అంటుంటే సింధుజ మనసు గాలిలో తేలుతూ ఉంది. ఇక రిసెప్షన్కి టైం అవ్వడంతో అక్కడి నుండి అందరూ బయటకు వస్తారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.